ఈ వారం మనం కన్యా రాశి గురించి చూడబోతున్నాం. కన్యా రాశి వారి గురించి చూస్తున్నప్పుడు ఇక్కడ ఉత్తరా నక్షత్రం 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలు, టో, పా, పి అనేటువంటి అక్షరాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో మొదటి 2 పాదాలు, వీటికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రంగా ఉన్నవారు అలాగే నామ నక్షత్రంగా ఉన్నవారు కూడా ఈ కన్యా రాశికి చెందుతారు. కాబట్టి ఇప్పుడు మీకున్నటువంటి పరిస్థితులు ఏమిటి, వాటిని ఇప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, బాగున్నటువంటి వారికి వచ్చే ఫలితాలు ఏమిటి, ఏదైనా ప్లానటరీ పొజిషన్ నెగటివ్ గా ఉంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడున్నటువంటి గోచారంలో కన్యా రాశి వారికి కుజకేతువుల యొక్క ద్వాదశ స్థానంలో కుజకేతువుల యొక్క సంయోగం జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో శని వక్రించి ఉన్నారు, రాజ్యస్థానంలో గురువు ఉన్నారు, అలాగే షష్ఠ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఇవి కాబట్టి వీటితో పాటుగా మిగిలినటువంటి గ్రహాలు అవి తిరుగుతున్నటువంటి ఆ ట్రాన్సిట్ లో జరిగేటువంటి ఫలితాలు, వీటిని చూస్తూ మనం కన్యా రాశి ఫలితాలను మాట్లాడుకుందాం. ఇక్కడ రవి కొంత భాగ్య రాజ్య స్థానాల్లో సంచారం చేయడం వల్ల, అంటే కిందటి మాసం నుంచి కూడా చూస్తే అంటే 2025 జూన్ నెల నుంచి మనం గమనించినట్లయితే రవి గ్రహము వృషభ రాశి మిథున రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణంగా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి. అయితే ఒక నెల రోజుల క్రితం వరకు కూడా గవర్నమెంట్ పరమైనటువంటి టెండర్లు కానీ ఉద్యోగాలు కానీ ఇటువంటివి ఏవైనా లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అవి మరలా కొంత పెండింగ్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక 20 రోజుల క్రితం వరకు బాగా వేగంగా నడిచినటువంటి ముమ్మరంగా నడిచినటువంటి ప్రయత్నాలు కానీ వాటికి సంబంధించిన ఫలితాలు కానీ ఇప్పుడు కొంచెం మందకొడిగా నడుస్తూ మరలా ఒక 10 రోజుల తర్వాత అనుకూలమైన వాతావరణానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు ఉన్నటువంటిది బుధ క్షేత్రం కాబట్టి, అలాగే సంచరిస్తున్నటువంటి సందర్భంలో రాజ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రాధిపతి అయినటువంటి వారికి మరలా కేంద్రాధిపత్యం లభించింది. అయితే ఉద్యోగానికి లేదా ఏదైనా వ్యాపారానికి కొంత ధనాన్ని తీసుకువచ్చి పెట్టుబడి పెట్టడం లేదా రుణం చేయడం, అంటే లోన్ తీసుకురావడం, ఏదైనా క్రెడిట్ తీసుకురావడం, ఇటువంటివి చేసి ఒక వ్యాపారం చేయాలి లేదా ఉద్యోగాన్ని చేయాలి లేదా ముందుగా పెట్టుబడి పెట్టాలి అన్నటువంటి ఆలోచనలు నడుస్తాయి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ముందుగా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే మీకు సహజంగా ఓర్పు ఎక్కువ. ఈ ఓర్పుతోటి భూదేవిలాగా చాలా కష్టాలు చాలా బాధ్యతలు మోస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ వర్క్ ని సెగ్రిగేట్ చేయడము, అలాగే ఎవరిది వాళ్ళకి న్యాయబద్ధంగా తిరిగి ఇచ్చేయడము, వారికి మనకి అనవసరం, మన కష్ట మన ఫలితాన్ని మాత్రమే మనం పొందుతాము, మన కష్టార్జితాన్ని మనం సంపాదిద్దాము అనుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే ఏది ఎట్లా జరిగినా ధర్మబద్ధంగా కాలానికి మనం సమయాన్ని వదిలేసి మనం ఎదురు చూద్దాం అనేటువంటి లక్షణంతో ఉంటారు. కుటుంబంలో మీ తండ్రి గారి యొక్క లేదా తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఒడిదుడుకులు మీకు సరైన వయసులో కొంత నష్టాన్ని చేకూర్చడం వల్ల కుటుంబ బాధ్యతలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి మీ మీద పడింది. అలాగే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంత సోదర వర్గానికి సంబంధించి సోదరుల చదువుకి కానీ లేదా వారు దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసమని కొంత సోదర వర్గానికి మీరు చేసిన సహాయం వల్ల వారు కొంత ముందుకెళ్లేటువంటి పరిస్థితి కూడా నడిచింది. తద్వారా అంటే మీకు ఉన్నటువంటి బాధ్యతల వల్ల మీరు మిగిలిన వారందరినీ కూడా చక్కబెట్టడం కోసం మీరు కష్టపడుతూ ఉండడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మీ తల్లిగారి వైపు నుంచి, మాతృవర్గం వైపు నుంచి కొంత ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేదా మీ తాతగారి తరపు నుంచి కొంత ధనము కానివ్వండి, లేదా తల్లి వర్గం నుంచి కొంత ధనము లేదా బంగారము వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వాటి వైపు మీరు ప్రయత్నం చేయొచ్చు, ఒక అడుగు ముందుకు వేయొచ్చు. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల మీ సోదర వర్గంతో కొంత, సోదరి వర్గంతో కొంత విభేదాలు తగ్గుతాయి. సంఘంలో కూడా మంచి ఆకర్షణ పెరుగుతుంది. ఇక సంతానం మాట్లాడేటువంటి, అంటే మీ సంతానం పెద్దవారైనటువంటి వారు ఉంటే కన్యా రాశి వారు ఈ సంవత్సరం నుంచి కూడా సంతాన విషయంలో కొంచెం వారు మాట్లాడే మాటల విషయంలో కొంత బాధని తీసుకోవాల్సిన అవకాశం కనబడుతూ ఉంది. అది నిదానంగా రాబోయే రోజుల్లో కొంత మానసికమైనటువంటి కొంత క్షోభకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ సంతానం ఇంకా సెటిల్ కాలేదు అన్న ఉద్దేశంలో కూడా మీరు కొంత దిగులు పడే పరిస్థితి కన్యా లగ్నానికి సంబంధించినటువంటి వారికి కనబడుతుంది. ఇక సంతాన స్థానానికి సంబంధించి ఈ సంవత్సరం గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. సంతానం కావాలనుకున్నటువంటి కన్యా రాశి లగ్నానికి సంబంధించిన వారు ఈ సంవత్సరం గట్టి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కొంత అనుకూల వాతావరణం అంతగా లేదు కాబట్టి ఈ సంవత్సరం మీ ప్రయత్నాలు చేయండి. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంత శత్రు రోగ రుణాలు అనేవి కూడా కొంత కనబడుతూ ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఒక కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి ఒక అస్థిరమైనటువంటి ఆలోచన, డెసిషన్ తీసుకోవాలో వద్దో తెలియదు. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, ఒక టెండర్ వచ్చినప్పుడు లేదా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా నిర్ణయం చేయాలి, అసలు ఇప్పుడు ఇది కరెక్టా కాదా అనేది అర్థం కాదు. ముందుకు వెళ్దాం అనుకునే సందర్భంలో వద్దులే అన్నటువంటి ఉద్దేశంతో ధైర్యం సరిపోక, ఎవరో ఒకళ్ళ సపోర్ట్ సరిపోక
కొంత వెనక్కి వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఎందుకంటే మీరు ప్రశాంతంగా, మానసికంగా ప్రశాంతంగా కనబడటం లేదు. కాబట్టి ముందు ధైర్యంగా ఉండడం నేర్చుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మీ ఉద్యోగంలో స్థాన చలనాలు కనబడుతూ ఉన్నాయి. సమాజపరంగా కూడా మీతో ఉన్నటువంటి వారందరూ మీరు నమ్మి వీరు మనవారు లేదా వీరితో బాగుంటుంది అనుకున్నటువంటి వారు కూడా ఒక బ్యాక్ స్టెప్ తీసుకునే అవకాశం కనబడుతుంది. దీనివల్ల కూడా మీరు చేసి నమ్మకంగా పెట్టుకున్న సంకల్పాలు కొంత డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాగే మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారము, ఉద్యోగం ఏదైతే ఉందో అది కొంత మార్పులకు గురై ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇంకో ప్రదేశానికి వెళ్ళడము, లేదా హౌస్ మారడము, లేదా ఉద్యోగం మారడము, లేదా స్థానము ఒక ప్లేస్ నుంచి ఇంకో స్థానానికి మారడం జరుగుతుంది. పెద్దగా అప్డేట్ కానీ లేదా అప్గ్రేడ్ కానీ లేకపోయినప్పటికీ కూడా స్థాన చలనం అనేది మాత్రం కొంత కనబడుతుంది. అది వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. అలాగే ఇక్కడ బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కమ్యూనికేషన్ లో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. అంటే మీరు ఒకటి చెప్పాలనుకుంటారు, ఇంకొకటి చెప్పే పరిస్థితికి వెళ్తున్నారు. ఎందుకంటే ముందు మీకు మైండ్ లో ఒక రకమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా మీరు చెప్పినటువంటి విషయం అవతల వారికి కన్వే అయ్యే విధం వేరుగా ఉండడం వల్ల కావచ్చు. సమాజం నుంచి మాత్రం మీ కమ్యూనికేషన్ కి సంబంధించిన కొంత డిస్టర్బెన్స్ అయితే నడుస్తుంది. దీని వల్ల కూడా మనకి అవకాశాలు అనేవి కొంత డ్రాగ్ అవ్వడం కానీ లేదా ప్రొలాంగ్ అవ్వడం కానీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతకు ముందు మీరు తీసుకున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో దాని వల్ల కొంత ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే మీకు ఎడమ కాలికి దెబ్బ తగలడము, శరీరంలో ఎడమ భాగంలో కొంత దెబ్బలు తగలడము, విరగడము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక ఈ పరిస్థితి ఇంకా దాదాపుగా ఇంకొక 45 రోజులు నడుస్తుంది. కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసే సందర్భంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఊహించకుండా ఏదో ఒక సోదర వర్గానికి, మీ అన్నదమ్ములకి సంబంధించి ప్రమాదం జరగడము, లేదా మీకు సంబంధించి జరగడం వల్ల కొంత ఉన్నట్టుండి మీరు లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేసుకుని వారి కోసం లేదా మీ యొక్క ఆరోగ్యం కోసం కొంత గాబరా పడే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసేప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే గృహాలకు సంబంధించి కూడా మీరు గతంలో కొన్నటువంటి స్థిరచరాస్తులు కానీ, భూములు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీ నుంచి కొంత పోయి మీకు తెలియకుండానే మీ సోదర వర్గం తీసుకోవడం కానీ, లేదా మీకు తెలియకుండానే వేరే వారు తీసుకోవడం కానీ ఇట్లాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా స్థలాలు కానీ ఇట్లాంటివి ఉంటే గనక వాటికి లీగల్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొంత కాపాడుకోవాలి. అలాగే మీ స్థలాలు చూడండి, దక్షిణ భాగంలో దక్షిణ ఆగ్నేయము, దక్షిణ దిక్కుల్లో, నైరుతి దిక్కుల్లో కొంత ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించి ఎక్స్టెన్షన్ లేదా రోడ్ వైండింగ్ లో కొంత స్థలం పోయే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు ఇప్పుడు వాహనాల పరంగా, స్థిర చరాస్తుల పరంగా, అలాగే ఉద్యోగాల పరంగా, అలాగే వివాహానికి సంబంధించిన విషయంలో కూడా ప్రేమ వివాహాలు కావచ్చు, అవి కొంత ఆలస్యం అవుతాయి. అలాగే వివాహంలో కూడా భార్యాభర్తల మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది లేదా రాంగ్ కన్వే అవ్వడం వల్ల కొంత మనస్పర్ధలు రావడం కానీ, లేదా భార్య లేదా భర్తకి ఇద్దరిలో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అవి నరాలకు సంబంధించినటువంటివి కానీ, లేదా మందకొడి వాతావరణంగా ఉంటున్నారు, మనం చెప్పింది అర్థం చేసుకోవటం లేదు, లేదా మనం చెప్పిన పని 1-2 సార్లు చేయటం లేదు, ఎన్నిసార్లు చెప్పినా అన్నటువంటి కోపానికి లోనయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అటువంటి వాటికి వెళ్లకుండా కొంత నిదానించి ఉండడం వల్ల వారి ఆరోగ్యం కూడా సహకరించి అతి త్వరలో కోలుకొని మరలా మీకు తిరిగి సహకరించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల విషయంలో, అలాగే వివాహం జరగట్లేదు చాలా కాలంగా అనుకున్నటువంటి వారికి కూడా కొంత సమయం పడుతూ ఉంది. కొద్దిగా వివాహాలు కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి. అలాగే సమాజం నుంచి మనం సమాజానికి ఎంత త్వరగా రెస్పాన్స్ ఇచ్చినా కూడా సమాజం తిరిగి మనకి అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు అన్న నిరుత్సాహంలో ఉంటారు. అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా పేపర్లు పెట్టడం కానీ, టెండర్లు పెట్టడం కానీ చేసినప్పుడు, లేదా ఏదైనా లీగల్గా పేపర్స్ పెట్టాలి అని అప్లై చేసినప్పుడు అవి కూడా కొంత ఆలస్యం అవుతూ ఉన్నాయి. కొంచెం కెరియర్ పరంగా కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఎందుకంటే రవి కూడా అంత బలంగా లేరు. రవి మీద శని దృష్టి, అలాగే కుజ యొక్క సంయోగం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి గత 3-4 నెలల నుంచి కూడా ఉద్యోగ పరంగా కూడా ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటన్నిటికీ ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా వచ్చి వాహనాలకు సంబంధించి, సోదర వర్గానికి సంబంధించి, అలాగే మీ వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు మీరు గమనించండి, ఖచ్చితంగా అది మీ శరీరంలో ఎడమ భాగాన్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అది వాహనం కావచ్చు, లేదా ఏదైనా కర్ర మట్టి పనులు చేస్తున్నప్పుడు రాతి దెబ్బలు లేదా కర్ర దెబ్బలు ఇట్లాంటివి కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోపంతో, పౌరుషంతో ఎట్లాగా మాట్లాడడం వల్ల అనవసరమైన గొడవల్లో కూడా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సంబంధం లేకుండా చిన్న మనం ఏ తప్పు చేయకుండా ఒకరు మనల్ని నిందించారనో లేదా మనల్ని డిస్టర్బ్ చేశారనో ఆవేశానికి లోను కాకండి. దీనివల్ల కొంత పోలీస్ కేసు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి రాజదండన అనేటువంటిది కూడా తప్పించుకోవాలి అంటే కొంత రాబోతున్నటువంటి ఒక 40 రోజుల పాటు
కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏదైనా కానీ ఒక 2 నెలల పాటు మాత్రం కన్యా రాశి వారు ఓవరాల్ గా అప్రమత్తంగా ఉంటే మంచిది. మీకు సంబంధం లేనటువంటి స్థలాల విషయంలో కానీ, పొలాల విషయంలో కానీ, గృహాల విషయంలో కానీ కొంత ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే మంచిది. అలాగే మీ ఇంటికి తూర్పు భాగంలో చూడండి, ఎవరైతే కన్యా లగ్నానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారి ఇంటికి తూర్పు భాగంలో పాడుబడినటువంటి ఇల్లు లేదా స్థలము ఉన్నటువంటి వారు ఉంటే కనుక వారు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇది ఓవరాల్ గా ఇప్పుడు కన్యా లగ్నానికి సంబంధించి గోచారంలో నడుస్తున్నటువంటి విషయం. అలాగే ఇంకా ఏదైనా మీ పర్సనల్ గా మీ చాట్ లో ఇంకా ఈ ప్లానటరీ పొజిషన్ ఏదైనా ఇంకా బ్యాడ్ గా ఉంది, లేదంటే మాకు ఇంకొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, లేదు మాకు కన్యా రాశి మీరు చెప్పినవి మ్యాచ్ అయినాయి, సో మాకు ఇంకొంచెం వివరంగా కావాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మన వెబ్సైట్ లో పోస్ట్ చేసి మీ డీటెయిల్స్ ని మీ వివరంగా మీరు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి అలాగే మన వాసవి ఆస్ట్రాలజీ తరపున జరుగుతున్న ప్రతి మాసము జరిగేటువంటి హోమాలలో, అలాగే శాంతి కర్మల్లో, శాంతి హోమాల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ యొక్క దోషాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు మా కస్టమర్ కేర్ ని సంబంధించండి, లేదంటే మీరు వెబ్సైట్ లో పోస్ట్ చేయడం ద్వారా కూడా మీరు ఏ పూజాది కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, ఏ హోమాల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకున్నటువంటి ఈ సంబంధమైనటువంటి దోషాలు తొలగడానికి ఎట్లా అనేది మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మాసము కూడా మీ జాతకపరమైనటువంటి దోష పరిహారాలకి ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి.